'మత్తు వదలరా 2' రివ్యూ విషయానికొస్తే, ఈ సినిమా కొంచెం లేట్‌గా చూడడం జరిగింది. ఎలాగో 1 ఆర్ 2 డేస్‌లో 'దేవరా' వస్తుంది కాబట్టి, ఇంకా థియేటర్‌లోంచి ఈ సినిమా తీసేస్తారనే ఉద్దేశంతో చూడడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో చూపించినంత హిలేరియస్ కామెడీ, ఔట్ అండ్ ఔట్ కామెడీ అని చెప్పి రివ్యూలిచ్చారు. అవి చాలా ఫాల్స్ అనిపించింది. నాకెక్కడ అంత హిలేరియస్‌గా కామెడీ అయితే కనిపించలేదు. సత్య కొంతవరకు ఏదో కామెడీ చేయడానికి ట్రై అవి కూడా ఏమంత పేలినట్టు అనిపించలేదు. రితేష్ రాను స్పూఫ్‌కి ఎక్కువ లేదా క్రింజ్ కామెడీకి తక్కువ అన్నట్టు ఏదో ఒక రకంగా లాక్కొస్తున్నాడు. ఆ సోషల్ మీడియా రిఫరెన్స్‌లు ఏవైతే ఉన్నాయో కామెడీ అని చెప్పి కొన్ని డైలాగులు అది కామెడీయా? అది ఈ ఈ రిఫరెన్స్ ఎక్కడిది? ఈ కామెడీ బిట్ ఎక్కడిది? అని తెలుసుకోవడానికి పట్టేలా ఉంది. ఎందుకని అలా రాస్తున్నాడో మరి. అది కామెడీ అనుకుంటున్నాడు గానీ ఎక్కడా నవ్వు రాలేదు. అసలు నవ్వే సిచ్యువేషనే రాలేదనిపించింది. 'మత్తు వదలరా 2'లో అన్నా కొంచెం కామెడీ ఉంటుంది. వెన్నెల కిషోర్‌ది గానీ, తను విద్యారామన్‌ది గానీ అండ్ సత్యాది కూడా హిలేరియస్‌గా ఉంటుంది 1లో. ఈ 2లో అసలు ఎక్కడ సునీల్ లాంటి కామెడీయన్ని పెట్టారు. ఆ కామెడీ వర్కౌట్ కాలేదు. విలన్ల దగ్గర కూడా టిపికల్ ఏదో డైలాగులు రాశారు కానీ ఎక్కడా కూడా నాకు కామెడీ ఎక్కడా అనిపించలేదు. కథ అయితే ఉంది 'మత్తు వదలరా 2'లో 1కి కొనసాగింపుగా దాంట్లోంచి కొన్ని పాయింట్‌లని కలిపి పర్ఫెక్ట్ సీక్వెల్ లానే తయారు చేశారు కానీ, కథ గురించే చూడాలి. అంటే ఏం జరిగింది? ఎందుకు వీళ్ళిద్దరూ ఒక హీ టీమ్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌గా చేస్తారు. ఒక మర్డర్‌లో ఇరుక్కోవాల్సొస్తది. దాని నుంచి ఎలా బయటపడతారు? దాని వెనక ఎవరున్నారు? ఇలా తెలుసుకోవడానికి కథ అనేది తెలుసుకోవడానికి కొంత పర్లేదు గానీ, కామెడీ పరంగా అయితే ఏం లేదు. ఆ కథ గూడా మనం చాలా వరకు ఇలాంటి ట్విస్టులు చూసే ఉన్నాం కాబట్టి కొంతవరకు కనిపెట్టగలుగుతాం. అయితే ఓవరాల్‌గా జనాలు ప్రొజెక్ట్ చేసినంత హిలేరియస్‌గా అయితే ఏం లేదు. అండ్ మిగతా రివ్యూవర్స్ అందుకే 2.5 ఇచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి యావరేజ్ అనే సినిమా. బయట ఏదో పెయిడ్ రివ్యూస్ రాయించినట్టున్నారు హిలేరియస్ కామెడీ అని చెప్పి కొంతమందితోటి. కాకపోతే హిలేరియస్ అయితే ఏం లేదు. జస్ట్ వాచబుల్ కామెడీ అండ్ జస్ట్ వాచబుల్ మూవీలా ఉంది. ఒకసారైతే చూస్తే చూడండి. లేదా మిస్ కొట్టినోళ్ళు ఓటీటీ కోసం వెయిట్ చేయండి. రేపు ఎలాగో 'దేవరా' వస్తుంది కాబట్టి ఆ టికెట్లు బుక్ చేసుకోండి. ఆ హైప్‌ని